గాయస్ స్టోన్స్ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. నా బైక్ అయితే ఇప్పుడు కింద పడింది గాయస్. అలా ఎక్కేసి అలా దిగేసి ఇలా ఎక్కి అలా ఎక్కి అలారా, అలా ఎక్కేసి ఇలా దిగేసి అలా ఎక్కేసి అలా అలా అలారా. నేను వెళ్తా ఆగు సల్మాన్, బురద ఎక్కువ ఉంది ముందు, నేను వెళ్తా ఆగు. సల్మాన్ రెచ్చగొడితే నేను రెచ్చగొడితే నువ్వు రెచ్చిపోతావా? నేను రెచ్చగొడితే నువ్వు రెచ్చిపోతావా? 10 में गिर गया 10 में. అది అది గాయస్, ఇక్కడ పడినా కానీ మంచి చెడు ఆలోచించట్లేదు ఎవరు. మేము 100 స్పీడ్ వెళ్ళి పడ్డా ఉన్నాడు మనోడు. ఎంత స్పీడ్ వెళ్ళి పడ్డా? 10లో పడ్డా. సో గుడ్ మార్నింగ్ అందరికి అండ్ గుడ్ మార్నింగ్ నేపాల్ టు పోఖ్రా. సో ఈ రోజు వచ్చేసి మన రైడ్లో మనం అయితే పోఖ్రా నుండి ముస్తాంగ్ అయితే వెళ్తున్నాం అనమాట. మీ అందరికి లాస్ట్ టైం తెలిసిందే, మీ అందరికి చెప్పాను నాకు లాస్ట్ టైం దర్శనం అయితే దొరకలేదు. సో ఈసారి డెఫినెట్గా నేను మళ్ళీ వస్తాను. మళ్ళీ వచ్చినప్పుడు ముస్తాంగ్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తానని ఆ రోజు ఆ వీడియోలో అయితే చెప్పా. సో ఈ రోజు అయితే వచ్చేసాను అనమాట. ఈ రోజు అయితే ముస్తాంగ్ అయితే వెళ్ళిపోతున్నాం. ఎగ్జాక్ట్గా 183 కిలోమీటర్స్ అయితే ఉంది. డెస్టినేషన్ వచ్చేసి రీచింగ్ టైం 7 hours అయితే చూపిస్తుంది. ఇంకా రోడ్ ఎలా ఉంటుందో జస్ట్ మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను అనమాట. సో మనం లేట్ లేకుండా అయితే మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో దానికంటే ముందు మన ఛానల్కి ఎవరు కొత్తగా వచ్చినా సరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది ఒక్కటే చెప్తున్నా. అండ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మేము ఇంత దూరం వచ్చి ఇంత కష్టపడుతుంది మీకు కంటెంట్ ఇవ్వడానికి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో ఆ ఎంటర్టైన్మెంట్కి మేము ఎంత కష్టపడుతున్నామో నాకైతే బాగా తెలుసు. సో మీకు కూడా అర్థమవుతుంది అనుకున్నా. సో దానికి కావాలంటే ఫలితం ఒక్కటే అనమాట, ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ ఉంటే చాలు. సో దానికోసమే మేము ఇంత పోరాటం చేస్తున్నాం. సో ఇంకేమైనా ఉంటే సరే మన మోటో వ్లాగింగ్ అయితే కంటిన్యూ అవుతాం. సో గాయస్ రైడ్కి బయలుదేరదామని అయితే ఫ్రెష్ అప్ అయ్యి సో లగేజ్ అంతా కిందకి తీసుకొచ్చాం. మా బ్యాడ్ లక్ ఏంటంటే సో మొత్తం వర్షం అయితే పడుతుంది అనమాట. సో సల్మాన్ భాయ్ ఆ బ్యాగ్స్ కూడా అయితే శాడిల్ బ్యాగ్స్ నా బైక్ మీదకి అయితే పెట్టేశాను మొత్తం. సో ఎందుకంటే మన బైక్ అయితే కొంచెం అడ్వెంచరస్గా ఉంటుంది, కొంచెం R15 కాబట్టి సో ఈజీగా మూవ్ అవడానికి బ్రోకి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఆ లగేజ్ మొత్తం అయితే ఈ బైక్ మీదకి అయితే షిఫ్ట్ చేసాం అనమాట. శాడిల్ బ్యాగ్స్ ఓన్లీ 2 బ్యాగులు మాత్రమే, లైక్ కాలేజ్ మన ల్యాప్టాప్ బ్యాగ్స్ ఉంటాయి కదా, సో దానిలో జస్ట్ స్మాల్ థింగ్స్ ఉన్నాయి. సో అది మాత్రమే సల్మాన్ బ్రోకి ఇచ్చాం. సో ఇంకా వెళ్దాం అనుకుంటే ఇలా వర్షం అయితే పడుతుంది ఇందాక నుండి. సో ఆల్మోస్ట్ ఒక 15 minutes అయితే వెయిట్ చేస్తున్నాం. ఇంకా వర్షం ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదు. సో ఎలా అయినా సరే ఈరోజు మేము ముస్తాంగ్ వెళ్ళాలి. సో వెళ్ళిపోదామా లేట్ లేకుండా? వెళ్ళాం కదా, వర్షం పడిన ఇబ్బంది ఏం లేదు. సో ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా సరే ఆన్ ది వేలో చూసుకోవాల్సింది. ఇంకా అది ఇంకా అంతకుమించి మనం ఏం చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ పోఖ్రాలో 2 days అయితే ఉన్నాం అనమాట. సో లేట్ లేకుండా మనం అయితే మోటో వ్లాగింగ్ అయితే కంటిన్యూ. సో గాయ్స్, సో మన బైక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అనమాట. సల్మాన్ బ్రోకి రైడింగ్ గ్లౌజెస్ అయితే తీసుకోవడానికి వచ్చాం. ఇందాక మేము స్టే చేసిన హోటల్ అయితే ఎవరు కూడా స్టే చేయొద్దు గాయస్, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ మాకు 1000 నేపాలీ అని చెప్పేసి తర్వాత 2000 నేపాలీ అయితే తీసుకున్నారు. సో టోటల్గా ఏంటంటే ఓవరాల్గా మాకు ఒక 1600 లాస్. బట్ ఈవెన్ దో నేను ఎందుకు చెప్తానంటే మాకు ఇది జరిగింది, మేము తెలిసిన వాళ్ళు అని చెప్పేసి మేము ఇంకా చెక్ ఇన్ అయ్యాము. కానీ మాకు చెక్ ఇన్ అయ్యేటప్పుడు 1000 రూపీస్ నేపాలీ అని చెప్పారు, ఇప్పుడేమో 2000 రూపీస్ నేపాలీ అని చెప్పారు. సో ఎనీవే ఎవరు కూడా అయితే మేము అయిపోయినట్టు ఎవరు అవ్వాల్సిన అవసరం అయితే లేదనుకుంటున్నా. సో ఎవరు కూడా చెక్ ఇన్ అవ్వద్దు, ఇది ఒక్కటే చెప్తున్నా. ఈ హోటల్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను. 1000 రూపాయలకి ఇవ్వమని చెప్పన్నాడు, 800కి వాడి 1000కి ఇస్తాను అన్నాడు, 800 అడిగి ఇస్తాడు గ్యారంటీగా. ఆంధ్రప్రదేశ్ తెలుగు. జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య బోలో బోలో జై బాలయ్య బోలో 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 జై బాలయ్య. 24 साल फौज में करके आया. अच्छा పోఖ్రా సిటీ వ్యూ అయితే గాయస్ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు మన టాప్ ఆఫ్ ద హిల్కి అయితే హిమాలయాస్కి అయితే వెళ్తున్నాం అనమాట. మొత్తం చూసారు కదా ఫాగ్ ఎలా నింపేసిందో. సో ఈ రోజు అయితే మనం అక్కడికైతే వెళ్తున్నాం. సో ఇంకా వచ్చేసి 150 or 160 అయితే ఉందన్నమాట. ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయ్యాం సల్మాన్ బ్రోకి గ్లౌజెస్ అయితే తీసుకొని. గాయస్ అంతా మోసమే గాయస్, ఇండియన్ ఫేస్ చూస్తేనే మోసం చేస్తున్నారు, చీటింగ్ అనేది. సో ఎవరైనా సరే ఈ వీడియో చూసి ఎవరైనా సరే నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎవరైనా నేపాల్ వస్తే కొంచెం ముందుగానే డీల్ చేసిన అమౌంట్ పే చేసేయండి ఫస్ట్. సో ఇప్పుడు మేము ఇక్కడ నుంచి అయితే మేము అలానే అనుకుంటున్నాం, ముందుగానే పే చేద్దామని చెప్పేసి, ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో నాకైతే 4 points అయితే ఉన్నాయి. నేనైతే వెళ్ళిపోతాను ఈరోజు పోఖ్రా, ఈరోజు అయితే వెళ్ళిపోతాను నేను. ముక్తి నాది, రిటర్న్లో వచ్చేటప్పుడే మాకు పెట్రోల్ అవసరం అవుతుంది. సో ఇక్కడ నుండి డైరెక్ట్గా బందీపూర్కి కాఠ్మాండూకి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నా, ఇంకా స్టే ఇక్కడ లేకుండా. ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యామంటే డైరెక్ట్గా మేము కాఠ్మాండూ వెళ్ళిపోతాం, ఇంకా పోఖ్రాలో స్టే చేసే అవసరం కూడా ఉండదు మాకు. సో 1 day మేము సేవ్ చేసుకున్నట్టే. సో డైరెక్ట్గా అయితే మేము కాఠ్మాండూకి అయితే ట్రై చేస్తాం ఆ రోజు. సో గాయస్ రోడ్లు చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయో. ఇంకా మేము పోఖ్రా దాటి ఒక 2 kilometers వచ్చాం అనమాట.
సో ఇది ఇది జస్ట్ శాంపిలే. సో దీనికంటే కూడా ఇంకా దారుణంగా అయితే ఉంటుంది రోడ్స్ ఇంకా పోయే కొద్దీ. సల్మాన్ బ్రోకి నేను చెప్తే అర్థం కాలేదు పాపం, వెనకెక్కడో వస్తున్నాడు లాస్ట్లో. అయినా నేను చేయదలనుగా కలుపుకుంటూ తీసుకెళ్తా జాగ్రత్తగా. సో మనం ఆ టాప్ ఆఫ్ ద హిల్స్ ఇలాంటి కొండలు చాలా ఎక్కి దిగాలి కైలాసగిరికి వెళ్ళాలంటే, ముక్తినాథ్కి వెళ్ళాలంటే. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పర్ ముస్తాంకి వెళ్ళాలంటే అప్పర్ ముస్తాంకి 84,000 నేపాల్ కరెన్సీ, ఇండియన్ కరెన్సీలో 84,000. అంటే దగ్గర నేపాల్ కరెన్సీలో వచ్చేసి 2 లక్షల రూపాయలు అయితే 1,500,000 అయితే కట్టాలన్నమాట. సో అప్పుడే మనకి అప్పర్ ముస్తాంకి అయితే పర్మిషన్ ఇస్తారు. సో మన ఇంకా అంత గ్రోత్ అయిన ఛానల్ కాదు కాబట్టి మనకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనం 1,00,000 రూపాయలు 1,50,000 ఖర్చు పెట్టి జస్ట్ విజిటింగ్కే అవసరం లేదనుకున్నా. సో అందుకని చెప్పేసి సో ఇక్కడ మాత్రమే ఈరోజు లోవర్ ముస్తాంగ్ మాత్రమే ఎక్స్ప్లోర్ అయితే అవుతున్నాం. సో చూసారు కదా ఎలా ఉందో. రోడ్స్ ఇంకా దారుణంగా ఉంటాయి గాయస్, ఇంకా దారుణంగా ఉంటాయి రోడ్లు అంటే. మామూలు దారుణంగా అయితే ఉండవు అన్నమాట. సో ఇక్కడ నుండి ఒక 20 కిలోమీటర్స్ మళ్ళీ రోడ్డు బాగుంటుంది. దాని తర్వాత 60 కిలోమీటర్స్ అయితే మళ్ళీ రోడ్డు బాగోదు. సో కుదిరినంత వరకు ఇక్కడ ఈ రోడ్లో బాగున్నప్పుడు అయితే స్పీడ్గా వెళ్ళిపోతాం. చూసారు కదా మన బైక్ ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు నీట్గా క్లీన్గా అయితే ఉంది. సో ఇప్పుడు ఇలా అయిపోయింది. సో సల్మాన్ భాయ్ అయితే ఎక్కడే వెనక ఉన్నాడు. ఏంటి ఇంకా రాలేదు, ఏమైంది? సో గాయస్ నేపాల్ రైడ్ అన్న వాళ్ళకి ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. చూడండి హౌ నేచర్ ఈస్ బ్యూటిఫుల్ గాయస్. నిజంగా మీరు ట్రావెల్ చేయండి గాయస్. నేను ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తా. సంవత్సరం అంతా కష్టపడతాం, లక్షలు సంపాదిస్తున్నాం. ఒక్క 50,000 40,000 సంవత్సరం అంతా కష్టపడి ఒక్క 50,000 ఒక్క 20 days పీస్ ఆఫ్ మైండ్తో ఇదంతా ట్రావెల్ చేసి ఎక్స్ప్లోర్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా గైస్. లిటరల్గా చెప్తున్నా, మీకు లైఫ్ లాంగ్ ఉండిపోయే మెమరీస్ గైస్. మీకు ఎక్స్పీరియన్స్ని లైఫ్ అంటే ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా అయితే ట్రావెల్ చేయండి గైస్. అది కూడా చెప్తా, ఇంకేం లేదు. ఎంత బ్యూటిఫుల్ ఉంది గైస్ నేచర్ అయితే. ఇలాంటి ఎన్విరాన్మెంట్లో అసలు ఎలా, నాకైతే లిటరల్గా చేతులు అయితే గొడ్డలతో నరికేసినట్టున్నాయి. అయినా సరే నేను బైక్ అయితే డ్రైవ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ ఉంది కాబట్టి. సల్మాన్ భాయ్ అయితే ఇంకా వెనక చాలా స్లోగా వస్తున్నాడు, ఎందుకంటే టైర్స్ స్కిప్ అవుతాయి అని చెప్పేసి. సో నేనేమో 80-85 వెళ్తున్నా, తను 40-50లో వస్తున్నారు. సో ఎలా అయినా సరే నేను అక్కడ టర్నింగ్ అయితే ఒకటి ఉంది, సో అక్కడ వెయిట్ చేయాలి తన కోసం. అక్కడ నుండి ఇద్దరం కలిసి వెళ్తాం. చూడండి గైస్ అసలు హిల్స్ ఎలా ఉంది, ఎంత గ్రీనరీ ఉంది. ఇలాంటి 2 కొండల మధ్య అది చూసారా, అదంటే ఏంటి, ఫాగ్లో వెళ్తున్నాం గాయస్. ఇంత కష్టపడి చేతులు నరికిపోయేటట్టు చేతులు ఉన్నా సరే పెయిన్తో ఎలా వెళ్తున్నామంటే మీకు ది బెస్ట్ అవుట్పుట్ అండ్ కంటెంట్ అయితే ఇవ్వాలి. అదొక్కటే, ఇంకేం లేదు గాయస్, అదొక్కటి ఇవ్వాలి. నేను ఇప్పుడు ఆ కంటెంట్ ఇవ్వడం కోసమే నేనైతే ఇంత దూరం అయితే ట్రావెల్ చేస్తున్నా గాయస్. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీకు కంటెంట్ ఇవ్వడం కోసం మాత్రమే నేనైతే ఇంత దూరం అయితే ట్రావెల్ చేస్తున్నా. మీకోసం మాత్రమే, మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం మాత్రమే, మీకు ప్లేసెస్ అన్ని చూపించడానికి మాత్రమే. వావ్ అమేజింగ్ గైస్. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇలా లేకుండే. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను సమ్మర్లో వచ్చినప్పుడు ఏంటంటే మొత్తం డ్రైగా ఉండింది. ఇప్పుడు ఈ సీజన్లో నేను చూస్తుంటే లిటరల్గా అయితే నాకు ఫేడ్ అవుట్ అయిపోయింది గైస్. లిటరల్ చెప్తున్నా, నాకున్న టెన్షన్స్ మొత్తం ఫేడ్ అవుట్ అయిపోయినాయి. అంత బాగుంది గైస్. మనమైతే ఇంకా ముక్తినాథ్ వెళ్ళడానికి 125 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం గైస్. ఇక్కడికి రావడానికి మాకు 3 hours పట్టింది. మధ్యలో ఇలా ఎక్కడైనా సరే ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ మాత్రమే ఇలాంటి రోడ్ ఉంటుంది. మిగతాదంతా చెప్పాల్సిన అవసరం లేదు, ఆఫ్ రోడ్ అనమాట. సో అక్కడ ఏంటంటే మాకు మరీ చేతులు ఫ్రీజ్ అయిపోయి అంత చలి అయితే ఉండింది. సో అందుకని చెప్పేసి ఆ ఏరియాలో అయితే మేము షూట్ అయితే చేయలేకపోయాం. అయ్యా ఏంటయ్యా, శవం వెళ్తుంది, నేపాల్ శవం, ఎవరో చచ్చిపోయారు, తీసుకెళ్తున్నారు. సో రెస్పెక్ట్ అనమాట, అలా క్రాస్ అయ్యేటప్పుడు అంతే కదా, రెస్పెక్టే కదా. వెహికల్స్ ఏమన్నా సరే వాళ్ళకి దారి చేసి ఆపేశారు ముందు. సో ఒక టీ అయితే పడితే కానీ బాడీ సెట్ అవ్వదు గాయస్, లేకపోతే ఇలానే ఉంటాం మనం. నేను యాక్చువల్గా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మూవీ ఉంది కదా, సో ఆ మూవీలో ఉన్నట్టు ఇక్కడ అమ్మాయిని ఎవరినైనా లైక్ ఆ మూవీలో వెంకటేష్ ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాడు కదా, సో అలాంటి సీన్ నిజంగా జరిగితే టొమాటోస్తో ఎగ్స్తో కొడతారా అని అడిగాను నేను. అడిగితే అవును నిజంగానే కొడతారు, అది అబద్ధమేం కాదు, అది నిజమే, ఆ మూవీలో చూపించిందని చూపించాడు. నేను సీన్ చూపించాను అనమాట, ఓపెన్ చేసి ఫోన్లో. మార్నింగ్ ఒక అతనికి, అదే మన హోటల్లో ఉన్న షెఫ్కి దగ్గర చూపించాను. షెఫ్ ఏంటంటే కొంచెం ఫ్రెండ్లీ నేచర్ అనమాట మనతో. సో చూపిస్తే తను ఆ మాట అన్నారు, అవును ఇలా నిజంగానే కొడతారు అది ఇది అని చెప్పేసి. నేను షాక్ అయ్యి స్టన్ అయ్యా, ఏం నిజంగానే జరుగుద్దా, ఇది సినిమాలో క్రియేట్ చేయలేదా అనుకున్నాను నేనైతే.
సో గాయస్ ఇది వచ్చేసి స్టోన్ ఫాలింగ్ ఏరియా అనమాట. సో పక్కనే ఒక రివర్ కూడా అయితే ఫ్లో అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి స్టోన్ ఫాలింగ్ ఏరియా. సో ఇక్కడ ఏంటంటే బైక్స్ అనేవి డ్రైవ్ చేసేటప్పుడు చూసుకుంటూ డ్రైవ్ చేయాలి, ఎందుకంటే కొండ మంచి ఏదైనా రాయి ఏదైనా స్లిప్ అయినా సరే సో పర్టికులర్గా వాళ్ళు మెన్షన్ చేసి చూపిస్తారు. ఈ ఏరియాలో ఏంటంటే ఎక్కడైనా స్టోన్ ఫాలింగ్ ఏరియా ఉంటే పర్టికులర్గా మన ఇండియాలో లదాఖ్లో కూడా మనం వెళ్ళేటప్పుడు విజిట్ చేసినప్పుడు సో చాలా టైమ్స్ అయితే నేను చూసాను అనమాట స్టోన్ ఫాలింగ్ ఏరియాస్. సో ఇలాంటి ప్లేసెస్లో ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అండ్ మేము ఒకటి భయపడుతుంది ఏంటంటే నేపాల్లో డకాల్టీలు ఉంటారేమో అని కొంచెం భయపడుతున్నాం. సో డకాల్టీలు ఉంటే కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోవాలి, వాళ్ళతో గొడవ పెట్టుకోకుండా. ఎందుకు అండ్ మేము ఇంకా ఫైట్ చేయడానికి కూడా రెడీ అయిపోవాలి డకాల్టీలు కనుక మమ్మల్ని అటాక్ చేస్తే. అండ్ ఇక్కడ దొంగతనం చేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువ గైస్, లైక్ బైకులు థెఫ్ట్ చేయడం, మనలాంటి నేపాల్ నుండి ఎక్కడి నుంచి అయినా వచ్చిన వాళ్ళ బైక్స్ అయితే థెఫ్ట్ చేయడం, వీళ్ళంతా చాలా ఎక్కువ అనమాట. సరే నేను పెట్రోల్ కట్టించుకొస్తా, పెట్రోల్ కట్టించుకొస్తా. అబ్బా 173 రూపాయలు ఉంది గాయస్ పెట్రోల్ అయితే. మున్ని బదనాం హుయి డార్ లగే తేరే లియే, మున్ని బదనాం హుయి డార్ లగే తేరే లియే, డార్ లगे तेरे. इधर हिंदी गाना मिलेगा? सो हिंदी गाना, बॉलीवुड गाना इधर आएगा? इंडिया में आंध्र प्रदेश, गुंटूर, ఒంగోల్. గాయస్ ఇది వచ్చేసి నేపాలీ 1000 రూపీస్ అనమాట. సో ఇదర్ ఏ నేషనల్ యానిమల్. ఓకే, ఎలిఫెంట్ వచ్చేసి ఇక్కడ నేషనల్ యానిమల్ అంట నేపాల్కి. సో 1000 రూపాయలకి అయితే పెట్రోల్ 5 లీటర్లే వచ్చింది, 5 లీటర్ల 76 ml వచ్చింది. भगवान का पूजा करके आपको मालूम है हनुमान जी मालूम है ना, हनुमान जी का टेम्पल में पूजा करके ऐसा नींबू डालेगा, ऐसा डालेगा तो कोई बैड है ना, डेविल गोस्ट वो लोग नहीं आएगा. इसके लिए इंडिया में ऐसा करेगा, हमारा स्टेट में आंध्र प्रदेश में. అయ్యా నిమ్మకాయలు అంటే ఏంటి అని అడుగుతున్నారు. నీ బండికి ఏంది నిమ్మకాయలు ఉన్నాయి అని అడిగారు. నా బండికి నిమ్మకాయలు ఉన్నాయిగా. అది ఏంటి ఇక్కడ ఎందుకు కట్టేవారు? మళ్ళీ చెప్పు. తాగుతారు కూడా వాడు, అందుకే చూసినట్టున్నాడు చలికి నిమ్మకాయలు తాగాలని. కింద ఉందిగా. గాయస్ మా బ్యాడ్ లక్, మేము ఫుడ్ తినేలోపు వాడు మళ్ళీ అక్కడ కొండను మొత్తం కొట్టేస్తున్నాడు చూడండి పైన. సో వాడు అక్కడ నుంచి కొట్టి అదంతా కిందకి వేస్తున్నాడు. కింద వచ్చేసి లారీస్ అన్ని క్రెయిన్ క్లియర్ అయితే చేస్తుంది. సో చూడాలి గాయస్, మేము జాగ్రత్తగా ఇప్పుడు ఇది ఎలా అయినా క్రాస్ అవ్వాలి. ఇది క్రాస్ అయితే ఉంటే ఇంక వెళ్ళిపోవడమే. బా 10 చూపిస్తుంది రీచింగ్ టైము, 9:57 చూపిస్తుంది రీచింగ్ టైము. 10 రీచింగ్ టైము 10 చూపిస్తుంది, వెళ్ళిపో. సో గాయస్ మేము వెళ్ళడానికి అయితే చాలా కష్టపడుతున్నాం. బట్ మాకు గ్యాప్ అయితే దొరకట్లేదు, రాళ్ళని రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు గాయస్. భయ్యా కొంచెం సైడ్ ఇన్ భయ్యా, మేము వెళ్ళిపోతాం, లేట్ అయిపోతుంది. చలి చంపేస్తుంది పైకి వెళ్ళే కొద్దీ. సో గాయస్ మన బైక్ అయితే ఈజీగా వచ్చేస్తుంది మధ్యలో ఆగిపోయినా కానీ. మరి సల్మాన్ బైక్ పరిస్థితి ఏంటో తెలియదు. బా సౌండ్ ఇది చంపేస్తుంది గాయస్. మామూలుగా కాదు. సో గాయస్ మొత్తానికి అయితే మనం క్రాస్ అయితే వచ్చేసాం ముందుకి. సో ఇక్కడ ఉంటే ఏంటంటే రోడ్ అంతా ఇలానే ఉంటుంది మొత్తం కంప్లీట్గా.
సో మనమైతే జాగ్రత్తగా అయితే చూసుకుంటూ నిదానంగా తొందర ఏం లేకుండా అంటే త్వరగా అయితే రూమ్కి అయితే రీచ్ అవ్వాలి, బట్ అలా అని చెప్పేసి కాదు. సో మనం కుదిరినంత వరకు అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం గైస్. किधर ही जाना? हाँ स्कूल पे अभी हो गया स्कूल? अभी स्कूल हो गया? ठीक है बाय. नाम क्या है? समीर. బాయ్ సమీర్. సో ఈ ఊర్లో ఉన్న వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో కూడా నాకైతే తెలియట్లేదు. ఎందుకంటే లైక్ ఆల్మోస్ట్ వీళ్ళంతా ఎలా చెప్పాలంటే ఇదైపోయారు. నాకే అర్థం కావట్లేదు. ఒక రోడ్డు, మంచి రోడ్ లేదు, అసలు ఎలా ఉంటున్నారో ఏమో. హాస్పిటల్స్ లేవు, చాలా కష్టపడుతున్నారు కదా సీరియస్లీ వీళ్ళు. నేపాల్ గవర్నమెంట్ మన దగ్గర టూరిస్ట్ వచ్చిన దగ్గర ముస్తాంగ్కి వెళ్ళడానికి 4000 5000 తీసుకుంటున్నారు, ఏది ముక్తినాథ్కి మాత్రమే. అది కాకుండా మళ్ళీ బన్సా తీసుకుంటున్నారు. మరి ఇవన్నీ తీసుకున్నప్పుడు మంచి రోడ్స్ ప్రొవైడ్ చేయాలి, మంచి హాస్పిటాలిటీ ఇక్కడ మనకు చేయకపోయినా పర్లేదు, బికాస్ మనం ఒక 2 days ఉండి వెళ్ళిపోతాం. ఇక్కడ ఉండే వాళ్ళకైనా సరే ప్రొవైడ్ ఆగు చోటు ఆగు. సో కొంచెమైనా ప్రొవైడ్ చేయాలి కదా. ఏమీ లేకుండా పాపం ఇంత చాలా అంటే చాలా కష్టపడుతున్నారు కదా లిటరల్గా వీళ్ళు ఇక్కడ నేపాల్లో. ముస్తాంగ్ వెళ్ళే దారిలో మనకి మళ్ళీ జోమ్సమ్, తుక్చే ఇవన్నీ వచ్చేసి కొంచెం డెవలప్డ్ ఏరియాస్. సల్మాన్ చూసుకో జారుతుంది, చూసుకో జారుతుంది సల్మాన్. బ్యాక్ టైర్ స్కిప్ అవుతుంది గ్రిప్ లేకపోవడం వల్ల సల్మాన్ది. నువ్వు పద, నువ్వు జారిపోతే మళ్ళీ నేను ముందుకెళ్ళి వెనక రావాలి కదా. నువ్వు చిన్నగా పద. చూసుకో 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 చిన్నగా చిన్నగా పద, చిన్నగా చూసుకుంటూ పద. సల్మాన్ బైక్ అయితే అస్సలు మాట వినట్లేదు. అంటే రోడ్డు అలానే ఉందనుకోండి, అస్సలు అంటే అసలు వినట్లా. రోడ్డు అయితే మరీ దారుణంగా ఉంది. టీటీఎస్ పెద్ద పెద్ద రాళ్ళు, ఈ రాళ్ళు తగిలితే ఏమవుతుందంటే ఇంజిన్ అనేది పోతుంది. ఇంజిన్ పోయింది అనుకోండి ఇంకేం లేదు. ఈ స్టోన్స్ చూడండి అసలు మొత్తం పైనుంచి కిందకి పడిపోయినట్టున్నాయి. నా బైకే ఇలాంటి పరిస్థితి అంటే ఇంకా సల్మాన్ బైక్ ఎలా ఉందో. ఏంది లేటు? నేను వెళ్తా ఆగు సల్మాన్, బురద ఎక్కువ ఉంది, ముందు నేను వెళ్తా ఆగు. సల్మాన్ మైండ్ ఏమైనా పోయిందా నీకు? ఏం సల్మాన్ నేను చెప్తానే ఉన్నా కదా ఇటు వెళ్తా ఉన్నా వెనకరా అని. లేపు చేతికి ఏమన్నా ఏం కావాల చెప్తానే ఉన్నా. అసలు అక్కడ మట్టి ఉందనుకో, ఎవరైనా రాళ్ళ మీదకి ఇటు మీదకి వస్తాడా, అటు పక్కకి వెళ్తాడు. కానీ నేను చెప్పానా నీకు? బైక్ ఏం కాలేదులే. పట్టుకో కూర్చో. అద్దం పగిలిపోయింది. బా మొత్తం మట్టి మట్టి. నెడుతున్నా పదా. లారీలో వెళ్ళట్లా, నువ్వు మట్టిలోకి ఎలా వెళ్తావు? ఇదో రైజ్ చేసుకో, నేను నా బండి తీసుకొస్తా. అది ముందక్కడ నాపు, న్యూట్రల్లో పెట్టు, ఇంజిన్ ఆపుకు. నేను చెప్తానే ఉన్నా, ఎవడన్నా ఈ గ్యాప్లో వస్తాడు అసలు? మనోడు చెబితే వినడు. ఈ మట్టిలో ఎవడన్నా వస్తాడా? లారీలు వెళ్ళట్లేదు బా. చూడండి లారీలు ఎంత కష్టం మీద వెళ్తున్నాయి ఈ రోడ్లో. లారీలే జాగ్రత్త వెళ్తున్నాయి. మనోడు చెప్పిన మాట వినకుండా. అది కాదు, గతుకుల్లా గితుకుల్లా కాదు,
నేను చెప్తానే ఉన్నా ఆగు ఆగని. నేను చెప్తానే ఉన్నా, నీ ఇష్టానికి బండికి ఏమన్నా చూడు. తీసుకోవడం చాలా కష్టమే. ఈ బండి కష్టమే, మామూలు కష్టం కాదు. నీ వల్లేమో. నేనేం చేసా కదా నాకా రెచ్చగొట్టి నువ్వే కదా. రెచ్చగొడితే సల్మాన్, నేను రెచ్చగొడితే నువ్వు రెచ్చిపోతావా? నేను రెచ్చగొడితే నువ్వు రెచ్చిపోతావా? నువ్వు రెచ్చిపోతావు. రైడర్ సల్మాన్ బోల్తే, నువ్వే రెచ్చగొట్టినందుకే మాట చెప్పా. రైడర్ సల్మాన్ బోల్తే భయ్యా किधर है रेडर सलमान? किधर है रेडर सलमान? रेडर सलमान गिर गया है. ఎక్కిరీడమా నువ్వు పడి ఎట్లా పడ్డావు తెలుసా? అసలు సినిమాల్లో తప్పించి రియాలిటీకి జరగదు అలాంటిది. పడుతూ ఇలా ఆదురా బండి అయితే అసలు ఎగిసింది గాలిలోకి. సరే చూసుకోండి రా, వెనకరా, నేను ముందు వెళ్తా ఉంటా. రూట్ చెప్తా, వెనక వచ్చే చెయ్యికి అందలిందే. సరే సరే, మొత్తం మట్టి పడిపోయిందిగా. ఎవరు రెచ్చిపోమన్నా నిన్ను? నీకు ఇంటి దగ్గరే చెప్పా, సల్మాన్ రోడ్డు బాగా సల్మాన్, జాగ్రత్త సల్మాన్ అని. లదాఖ్కి కింద పడకుండా వచ్చు భయ్యా. నేపాల్ నువ్వు రెచ్చగొట్టావు కాబట్టి నేను రెచ్చిపోయి తొందరగా వస్తున్నా. వీణి అయిపోయింది, రేపు ఇచ్చా ఎక్కడ లేదని బా ఏది లాను ఒకసారి అని లాను అంటా. ఇప్పుడు కూడా నువ్వు అంటే ఇప్పుడైనా ఏమైందా? నేను కావాలనే బండి వదిలేసా. బండిని కానీ ఆల్మోస్ట్ నేను 99% ట్రై చేశా. బండిని కానీ కంట్రోల్ చేశాను అనుకో, నాకు కూడా 6 దెబ్బలు తగ్గదని చెప్పి బండి వదిలేసి నేను పడలా, చూసా పరిగెత్తా. నువ్వు పడతాం కాదు, బండి పడిందా లేదా? నాకే కాళ్ళు, నా బైక్ సరిగా నేను పడకుండా తీసుకొస్తున్నా జాగ్రత్తగా. మనోడు హైలైట్ ఈరోజు. పడతాం కనుక మీరు లైవ్లో చూసుంటే అర్థమయ్యేది. పరిగెత్తావు బండి బొక్కబారిలో పడింది. గాయస్ ఒకసారి ఫ్రంట్ వ్యూ చూడండి గాయస్, ఎక్సలెంట్గా ఉండింది. మేఘాలు అలా 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 వెళ్తున్నాయి. సో ఇప్పుడు మనం ఆ మేఘాలు దాటి ఇంకా అంతకంటే హైట్లో ఉన్న మేఘాల దగ్గరికి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాం అనమాట, దగ్గరగా. సో సల్మాన్ బ్రో అయితే బ్యాక్ సైడ్ వస్తూ ఉన్నారు, బట్ మనం ఏంటంటే ఇంకా ముందే వెళ్ళిపోతున్నాం. ఆ బైక్ లాగలేకపోతుంది. మధ్యలో చూసుకుంటూ బ్యాక్ మిర్రర్లో చూసుకుంటూ వెళ్తున్నా. వావ్ 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 ఒక్కసారి ఈ సీనరీ అయితే చూడండి గాయ్స్, ఎంత బాగుందంటే పీస్ ఆఫ్ మైండ్ అనేది దొరుకుతుంది అనమాట. నిజంగా ఇంత కష్టపడి ఇప్పుడు సల్మాన్ పడింది అయితే అసలు నాకు అసలు నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాధ వేసింది సల్మాన్ పడినప్పుడు. అసలు పడతాం కూడా ఒక మూవీలో పడ్డాడు. నేను చెప్తానే ఉన్నా, నా బ్యాక్ సైడ్ రా సల్మాన్, నేను ఒక రూట్ క్రియేట్ చేస్తా, ఆ రూట్లో బ్యాక్ సైడ్ రా అని చెప్తే మనోడు వినలేదు అనమాట. వినుకొని తన ఇష్టానికి చేసేసుకున్నాడు, లాస్ట్ కింద పడిపోయాడు. ఓకే, నా పెయిన్స్ ఏం లేవుగా బాడీలో? జాగ్రత్త. బాగా చూడండి గాయస్, రండి ప్రతి ఒక్కళ్ళు ఎక్స్ప్లోర్ అవ్వడానికి రండి గాయస్. ఇల్లు దాటి బయటికి రండి. బ్యాంక్ జాబ్ చేస్తున్నా, ఏం జాబ్ చేస్తున్నా, ఐటీ అయినా ఏదైనా సరే కష్టపడి రోజుకు 300 సంపాదించినా చాలు. సారీ. వావ్ 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 అసలు చూడండి గాయస్ ఎంత బాగుందో. దీనికోసం 5 స్టార్ రేటింగ్ అది ఇస్తాను నేను నేపాల్లో. ఇప్పుడు నేను కరెక్ట్ సీజన్లో వచ్చాను అనుకుంటా నేనైతే. ఇప్పుడు నేను అదేగా చెప్తుంది అదా. మొత్తం అదొక కోల్ మట్టిలాగా ఉంది, బొగ్గు గనుల్లో ఉంది కదా మట్టి, వర్షం పడితే జారిపోతూ. అయ్యా సల్మాన్, ఇక్కడ మట్టి చూసా, ఏదో సిమెంట్ వేసినట్టుంది. ఆరామ్సే భయ్యా, ఆరామ్సే. ఏదో మొత్తానికి బ్రిడ్జ్ అయితే కడుతున్నారు గైస్, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. కొంచెం టైం తీసుకుంటుంది. చూసి చిన్నగా పద జారుతుంది. నువ్వు చూసుకొని పద, టైర్ తిరుగుతుంది వెనక్కి, నిదానంగా చూసుకొని పద. ఇప్పుడు కొంచెం పర్లేదు. లాస్ట్ టైం ఇవన్నీ మేము పడిన ఏరియాలు, నేను విజయ్ బ్రో వీళ్ళందరూ మేము ఇద్దరం పడ్డాం చాలాసార్లు ఇక్కడ. ఇదంతా ఏరియాస్ అన్నీ పడిన ఏరియాస్.
సో ఇప్పుడు కొంచెం పర్లేదన్నమాట. ఈ గ్రావెల్ మట్టి అంటారు కదా, లైక్ మన కంకర్ రోడ్ లాగా, లైక్ ఎలా అంటే తార్ రోడ్ వేసే ముందు కొంచెం మట్టి లెవెల్ చేయడం, సో అదంతా వేసి కొంచెం లెవెలింగ్ అయితే చేశారు ఇప్పటికీ. సో పర్లేదు, బట్ ఏంటంటే ఇంకా డెవలప్మెంట్ అయితే ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం అయితే మరీ ఘోరం, నా బైక్స్ అయితే లోపలికి హాఫ్ బైక్ బురదలో ఉండిపోయింది. సో ఇప్పుడు కొంచెం పర్లేదన్నమాట. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, అస్సలు చూడండి గాయ్స్ ఎలా ఉందో చూడండి. మేకాళ్ళు తాకినట్టే ఉంది లిటరల్గా నాకైతే. ఇప్పుడు మన దానికంటే కూడా ఇంకా హైట్కి వెళ్ళాలన్నమాట. ముక్తినాథ్ అనేది టాప్ ఆఫ్ ద హిల్స్లో ఉంటుంది. మనమైతే ఇక్కడ ఒక ఫోటో అయితే తీసుకుందాం గైస్. నేను చాలా ఆశపడుతున్నాను ఇక్కడ ఫోటో దిగాలని చెప్పేసి. సల్మాన్తో ఒక్క ఫోటో తీపించుకుంటా, రైడింగ్ క్లాసెస్ అన్నీ పెట్టేసి. అది అలారా, ఇదిగో ఇలారా, అలా ఎక్కేసి అలా దిగేసి ఇలా ఎక్కి అలా ఎక్కి అలారా, అలా ఎక్కేసి ఇలా దిగేసి అలా ఎక్కేసి అలా అలా అలారా. ఎంత సింపుల్ గా చెప్పావా? రైడర్ సల్మాన్ బోల్తే బాయ్స్, రైడర్ సల్మాన్ బోల్తే. సరే ఇది క్రాస్ అయితే ఒప్పుకుంటాను. ఇలా కాదు, నేను చెప్పినట్రా. లారీ వస్తుంది, రాజులో. పద 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 గాయస్. ఆయన బండి అయితే వెళ్ళట్లేదు చూడండి. ముందు చూసుకో నువ్వు, నా బండి వచ్చేసిద్దిలే, నీది చూసుకో. ఇలాంటిది ఇంకొకటి ఉంది, అది మన కూడా తెలియదు, అది చాలా పెద్దది. చెప్పకుండా తీసుకెళ్దాం, చెప్పకుండా తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పకుండా తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళాక ఏంటి ఇది క్రాస్ అవ్వాలా లేదా జంప్ చేయాలని అడుగుతాడు. కింద పడ్డాడంట, వెనక్కి రామని చెప్పి ఫోన్ చేశాడు. ఎక్కడా కింద పడింది? నాకే స్కిప్ అయింది వచ్చేటప్పుడు. నేను మనడు పడతాడు అనుకున్నట్టే పడ్డాడు. సల్మాన్ ఏంటి ఇంత దూరం ఉందా మా ఇద్దరికి మధ్యలో? వెనక్కి వస్తే ఇంకా వెళ్తానే ఉంది డిస్టెన్స్. మొత్తం బురద అవుతుంది, వర్షం ఎక్కువైపోతుంది. మనోడేమో కింద పడిపోయాడు. ఎక్కడ పడ్డాడు? అక్కడ పడ్డాడా? ఏమైంది? అక్కడికి ఎందుకు సైడ్కి ఎందుకు వెళ్ళావు నువ్వు? లారీ వస్తే నేను పెట్టుకుంటాలే కానీ బండికి ఏమైనా చాలా ఘోరంగా ఉన్నాయి రోడ్లో. 10 స్పీడ్లో పడిపోయాను నేను. 10 में गिर गया, 10 में. మనల్ని అంటుంది 100 స్పీడ్లో పోయి ఉంటారు. అది గాయస్, ఇక్కడ పడినా కానీ మంచి చెడు ఆలోచించట్లేదు ఎవరు. మేము 100 స్పీడ్లో వెళ్ళి పడ్డా ఉన్నాడు. మనోడు ఎంత స్పీడ్లో వెళ్ళి పడ్డావు? 10లో పడ్డావు. ఇక్కడ మంచిగా హెల్ప్ చేసి ठीक है, राइड है तो सब कुछ हो जाता है. ठीक है, छोड़ दो. सरे वदले वाड़ मैं स्पीड में हूं, स्लो में हूं, इसको बोलो थोड़ा केयरफुल के. स्पीड नहीं था भाई. स्पीड नहीं था. अभी पानी है ना, ये अभी ऐसा बाड़ भी ऐसा है ना, ये रास्ता भी ऐसा है. ఇంకేం కాలేదు. బైక్ నార్మల్ గానే ఉంది. కూలెంట్ నార్మల్ గానే ఉంది. కాలు పెట్టినా కాలు కూడా జారిపోయిందా? కాలు పెడితే కాలు కూడా జారిందా? ఏం కాదు. ठीक है, सर బండి తీయాలి. ఓకే భాయ్, ఓకే థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. शुक्रिया भाई. हम भी इंडिया आएगा तो यार बिल्कुल भाई, बिल्कुल हेल्प करेगा. आप आओ. मेरा नाम शिवा है, इंस्टाग्राम में टेक्स्ट करो शिवा, TTS शिवा. ओके, सब कुछ हेल्प करेगा. मैं थोड़ा केयरफुल करके. हाँ, अभी वो सेकंड टाइम गिर गया. बारिश हो रहा है ना. हाँ, बारिश हो रहा है. वो गाड़ी चलेगा, ये नहीं चल रहा है. केयरफुल के चलो. ఓయే ఓకే. వర్షం పడుతుంది. మనోడేమో 2 సార్లు పడ్డాడు. ఈసారి ఇదిగో ఈ అద్దం కూడా పగిలిపోయింది. లైట్ ముందు చూపిస్తాగండి. ఇదిగో ఈ అద్దం అయితే పగిలిపోయింది పాపం, సైడ్ మిర్రర్. ఏం చేయలేము ఇంకా. ఏది పగిలినా ఏది పగలకపోయినా మనం డెస్టినేషన్కి వెళ్ళిపోవాల్సింది ఈరోజు. జోమ్సమ్ కనుక ఈరోజు వెళ్ళలేదంటే ఇంకా వ్యవహారం వేరే ఉంటుంది, కథ వేరే ఉంటుంది. చాలా చెప్పుకుందాం. అసలు ఫుల్లీ లోడెడ్ వెహికల్ మంది. ఇంకా సల్మాన్ ఎంటీ బైక్తోనే 2 సార్లు పడ్డాడు. ఎంటీ వెహికల్తో 2 సార్లు పడ్డాడు. మనం ఇంకా లోడెడ్ వెహికల్. మెయిన్ పాయింట్ ఏంటంటే రోడ్డు బాగాలేదు గాయస్. మేము అది కాక వర్షం పడుతునేసరికి లేట్ అయిపోయాం. మార్నింగ్ నుండి ఒకటే వర్షం, ఇంకా చిన్నగా స్టార్ట్ అయ్యాము. మనోడు గ్లాస్ కూడా పగిలిపోయింది. జాగ్రత్తగా వెళ్తే వెళ్ళిపోతాం గాయస్ ఎలా అయినా సరే.
ఇంత కష్టపడుతున్నాం కదా, కీప్ సపోర్టింగ్ గైస్. అవును, దెబ్బలు ఏం తగిలి ఉంటాయి కానీ చెప్పలేదు నాతో, మరి రూమ్కి వెళ్తే కానీ తెలియదు దెబ్బలు ఏమన్నా తగిలినాయా ఏంటి అది ఇది అని చెప్పేసి. చలి అయితే చంపేస్తుంది, లిటరల్గా మాటలు కూడా రావట్లేదు. నాకు ఇండియాలో ఉన్నప్పుడు జలుబు అనేది లేదు, ఇక్కడ రాగానే జలుబు స్టార్ట్ అయింది. గాయస్ స్టోన్స్ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. నా బైక్ అయితే ఇప్పుడు కింద పడింది గాయస్. ఎలా పడిందంటే నేను ఏదో డ్రైవ్ చేయలేకపోలేదు. సల్మాన్ బ్రో బ్యాగ్స్ అన్నీ నా మీదే ఉన్నాయి అన్నమాట. సో అన్నీ నా బైక్ మీద ఉండేసరికి నేను తన కోసం ఆగాను. జస్ట్ అలా ఒక్క నిమిషం ఆగాను. ఆగితే ఆ గ్యాప్లో బండి నా కాల్ అనేది. సో గైస్ ఇప్పుడైతే రూమ్కి అయితే వచ్చాం అనమాట. యాక్చువల్గా మేము ఇక్కడ నుండి ఇంకా ముందుకు వెళ్ళాల్సింది ఉంది, కానీ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు లేదు ఆపారు. ఇంకొక ముక్తినాథ్ వచ్చేసి ఒక 56 ఉంది. యాక్చువల్గా పాస్ ఒకటి తీసుకోవాలని చెప్పారు, ఆ పాస్ మేము తీసుకోలేదు. అండ్ రోడ్ ట్యాక్స్ కూడా తీసుకోవాలంటే కొత్తగా మాకు తెలియదు, లాస్ట్ 6 monthsలో వచ్చింది. సో ఆ 6 months కూడా ఇంకా ఇన్ని ప్రాసెస్ అయినా ఎంత అంటే కొంచెం డెవలప్ అయింది. మట్టి అనేది కొంచెం లెవెల్ చేసి రోడ్ అనేది కొంచెం బాగుంది లాస్ట్ టైం కంటే, అందుకని చెప్పి రోడ్ ట్యాక్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఇంకొకటి చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇంకా రేపు మార్నింగ్ లేచి మనం ముక్తినాథ్కి పాస్ అయితే తీసుకొని నేపాలీ కరెన్సీలో 1000 రూపీస్ అంట. సో అదైతే తీసుకొని ఇంకా అక్కడ నుంచి మనం డైరెక్ట్గా ముక్తినాథ్ చూసుకొని రేపు మార్నింగ్ ఎలా అయినా సరే 7 o'clockకి మన రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. 7కి అక్కడికి వెళ్ళేసి ముక్తినాథ్ చూసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి డైరెక్ట్గా కాఠ్మాండు అయితే వెళ్ళిపోతాం రేపు. సో ఇదనమాట ప్లాన్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి, సో షేర్ అయితే చేయండి, ఇది ఒకటే రిక్వెస్ట్ చేస్తా. అండ్ రైడ్ ఎలా ఉంది? రైడ్ అదిరిపోయింది. కాకపోతే సల్మాన్ बोलते नहीं है, दो बार नीचे गिर गया. नीचे कौन नहीं गिरता भाई, ఎవరు పడారు భాయ్ కింద? మనం అనుకున్న ప్లేస్ కి వచ్చామా లేదా, ఇది కావాలా? నెవర్ గివ్ అప్ ఇస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం మేము. నేనైతే వచ్చా దానికి ఒప్పుకుంటా, నేను ఒప్పుకుంటా రైడర్ సల్మాన్. ఓకేనా? వాళ్ళు కూడా ఒప్పుకుంటారు గైస్. ఓకే, చెప్పండి రైడర్ సల్మాన్. అసలు వ్లాగ్ అయితే మిస్ అవ్వద్దు, ఓకే? పిచ్చెక్కిపోద్ది వ్లాగ్ అయితే. సో ఇది ఒకటే చెప్పాలనుకున్నాం, ఇంకా ఏమైనా ఉంటే సల్మాన్ బ్రో ఫోన్లో అయితే మాట్లాడతాం. సో అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్, బాయ్.